శ్రీమాత్రే నమః. అంతరంగం. మన సద్గుణములు మాత్రమే మనలను ఈ సమాజంలో ఓ మనిషిగా నిలబెడతాయి. మనలను తోటి మనుషులతో కలుపుతాయి. అందరి అభ్యున్నతిని కోరినట్లు చేస్తాయి. అలాగే అందరూ మన శ్రేయస్సును కోరుతూ ఉంటారు. అందుకే మన సద్గుణములను మాత్రమే మన సంపదగా, మనతో పాటే వచ్చే సంపదగా భావించాలి. ఆ విధముగా భావించడమే యోగ జీవితం. జై గురుదేవ్. సత్యమేవ జయతే. ఈనాటి లలిత గేయం. చింతలు లేని చిత్తమే కదా దేవునికి ఆలయం, ఆ దేవునికి దేవాలయం. కోరికలు లేని స్థితియే కదా నిలకడకు మూలము, మన నిలకడకు మూలము. చింతలు లేని చిత్తమే కదా దేవునికి ఆలయం. త్రిగుణాతీత పయనమే కదా లోకేశ్వరుని గమ్యము. అది ఏ కదా నిశ్చలతకు స్థానము. చింతలు లేని చిత్తమే కదా దేవునికి ఆలయం. అసూయాతీత గుణమే కదా ఈర్ష్యా విషమును అమృతముగా మార్చునది. ఈశ్వరుని వైపు నడిపించునది. చింతలు లేని చిత్తమే కదా దేవుని ఆలయం. స్నేహదీపమే దివ్యమైన దీపము, అందరి ఎదలో వెలిగించిన విశ్వశాంతి సౌధానికి దారి చూపును గదా, దివ్య దారి చూపును గదా. అదే మానవ కళ్యాణము, మానవ కళ్యాణము. చింతలు లేని చిత్తమే కదా దేవునికి ఆలయం, ఆ దేవునికి దేవాలయం. జై గురుదేవ్. సత్యమేవ జయతే. రచనాగానం సాయి మణిప్రియ.